ఎందుకంటే వింటున్నాడు, చెప్తున్నాడు, కానీ రాయటం రాదు కనుక కష్టం అని చెప్పినప్పుడు మరి మా పేరెంట్స్కి ఆల్మోస్ట్ వాళ్ళకి 1 year పట్టింది. నెక్స్ట్ స్కూల్ ఎక్కడ చేర్పించాలి అని కనుక్కోవడానికి మాత్రమే 1 year వరకు పట్టింది. అయితే అనూహ్యంగా ఎట్లా జరిగాలంటే నేను స్కూల్కి ఒక మెడికల్ షాప్ కీపర్ ద్వారా నాకు నెక్స్ట్ మా అంటే విజువల్ ఇంపేర్డ్ స్కూల్ ఎక్కడ ఉందని తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే నేను వాడే ఐ డ్రాప్స్ ఇంకొకళ్ళు వాడుతూ ఉన్నారు, వాళ్ళ కనెక్ట్ చేయడం ద్వారా నాకు మరి నేను ఏ స్కూల్కి వెళ్ళాలి అనేది చెప్పడం జరిగింది. అయితే ఇది చెప్పినప్పుడు చాలా మన ఏదో మూవీలో చూసినట్టుగానో చాలా మెలో డ్రామాటిక్గా ఉంటుంది. అబ్బా భలే జరిగింది, సరెండిపిటీ అంటారు ఇంగ్లీష్లో. అయితే అబ్బా భలే జరిగింది, మంచి టైంకి మంచి వ్యక్తి అక్కడ ఉండడం వల్ల మెడికల్ షాపు కీపర్కి తెలిసినందువల్ల మరి నేను ఈరోజు స్కూల్కి వెళ్ళడం, తర్వాత కొన్ని మరి ఈ విధంగా కెరియర్లో సిఓఓ అవ్వడం అన్నీ జరిగినాయి. అయితే మనం ఈ విధంగా కావాలనుకుంటున్నామా? మనకి ఎందుకని ఇన్ఫర్మేషను మనకి కావాల్సినప్పుడు మనకి ఎందుకు దొరకట్లేదు? దివ్యాంగులుగా మనకి ఎందుకు, మన పేరెంట్స్కి, మన ఫ్యామిలీస్కి మనకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ కావాలో అప్పుడు దొరకకూడదు, తర్వాత దొరకడినా ముందు దొరికినా మనకంత ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ యొక్క టైంని, అంటే ఒక సర్వీస్ నుంచి ఇంకొక సర్వీస్కి మనం వెళ్ళడానికి టైం చాలా పడుతుంది. అందరినీ ఒక చోటకి తీసుకొస్తే మనకి కొంచెం అవేర్నెస్, అవగాహన పెరుగుతుంది, మనకు కావాల్సిన విషయాలు తెలుస్తాయనే ఉద్దేశంతో మరి కొన్ని సంవత్సరాల క్రితం ఈ యొక్క ఎనేబుల్ ఇండియా సంస్థ ఈ యొక్క ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. అంతే నేను చెప్పినట్టుగానే మీలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చాలా మంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాప్ని మీ జీవితాల్లో మీరు ఎక్కడో ఒక చోటన ఎదుర్కొనే ఉంటారు. కరెక్టా అండి? ఎక్కడో ఒక చోట లేట్ అవ్వటం, లేకపోతే చెప్పకపోవడం జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ యొక్క మెయిన్ ఉద్దేశం ఇవాళ మనందరూ సర్వీస్ ప్రొవైడర్సు, సర్వీస్ సీకర్సు, మరి ఎన్జిఓస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరూ ఒక్క చోటకు వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ మనం ఏం చేయొచ్చు, మనకున్న ఆపర్చునిటీస్ ఏంటని చెప్పడానికి మరి ఈ యొక్క మరి సంకల్ప మేళ అని స్టార్ట్ చేయడం జరిగింది. మన ప్రత్యేకత ఏంటంటే వేరే స్టేట్లో దీన్ని వేరే పేరుతో బ్రాండింగ్తో పిలుస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ మన తెలుగు వారు కమ్మగా మరి సంకల్ప మేళ అని చెప్పి దీన్ని రీబ్రాండ్ చేయడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఐ థింక్ the team, I'm very proud of the way you came about this name, because this really resonates with everybody. సంకల్పం అనేది మనందరికి కూడా కావాల్సిందే. మన పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అయినప్పటికీ, పర్సన్స్ వితౌట్ డిసబిలిటీస్ అయినప్పటికీ మనకు సంకల్పన అనేది చాలా అవసరం. కాబట్టి సంకల్పం మేళకు వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. మరి ఇక్కడ 40 స్టాల్స్ వరకు పెట్టారు. అంటే వివిధ ఎడ్యుకేషన్ గురించి ఇన్ఫర్మేషన్, యూడిఐడి కార్డ్ గురించి, మరి అలాగే ఐ సా వన్ మ్యారేజ్ థింగ్ బ్యూరో ఆల్సో, ఐ థింక్ మ్యాట్రిమోనియల్ స్టాల్ ఇస్ దేర్. స్కిల్స్ గురించి, ఎడ్యుకేషన్, డిఫరెంట్ డిసబిలిటీస్ ఆల్సో దేర్ ఆర్ సర్వీస్ ప్రొవైడర్స్ ఫర్ డెఫ్ అంటే అదర్ డిసబిలిటీస్కి మరి 40 స్టాల్స్, 39-40 స్టాల్స్ వరకు ఉన్నాయి. దీన్ని మీరు వినియోగించుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రెండోది ఏంటంటే ప్రత్యేకత ఇవాళ మరి అగైన్ నా యొక్క ఓన్ ఎగ్జాంపుల్తో నేను చెప్తాను. మనం ఇక్కడైతే ఇవాళ మరి గాయకురాళ్ళు ఇక్కడ పాడిన పాటలు చాలా చాలా మనకి మ్యూజిక్ ఎంతో చాలా బాగుంది అనిపించింది వాళ్ళ వాయిస్తో. వాళ్ళందరికీ కూడా మరొకసారి మీరు గట్టిగా తప్పట్లు కొట్టి కృతజ్ఞత చెప్తున్నాం, అది అభినందిద్దాం. అయితే నాకేం జరిగిందంటే, నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నా స్కూల్లో మంచి మ్యూజిక్ టీచర్స్ ఉండేవాళ్ళు. అయితే నాకు మరి మ్యూజిక్ అంతగా అబ్బేది కాదు, సింగింగ్ అంతగా వచ్చేది కాదు. నిజం చెప్పాలంటే నా బాత్రూంలో నేను పాట పాడటా కూడా భయపడే అంత వాయిస్ నాకు వాయిస్ అంటే దేవుడు నాకు వేరే స్కిల్స్ ఇచ్చినందున మరి వాయిస్, ఆ సింగింగ్ స్కిల్స్ అయితే నాకు లేవు. అయితే ఏమైందంటే ఒకరోజు ఒక టీచర్ గారు మా ఇంటికి వచ్చి, మరి బాబు ఈ విధంగా మరి విజువల్ ఇంపేర్డ్, మరి ఆయన క్లాసులకు, మ్యూజిక్ క్లాసులకి అటెండ్ అవ్వట్లేదు, అంతగా అటెండ్ అయినా పెద్దగా ప్రోగ్రెస్ చూపించట్లేదు అని చెప్పి మా మదర్తో ఆ టీచర్ గారు వచ్చి చాలా జెన్యూన్ కన్సర్న్తో చెప్పారన్నమాట. ఈయన మరి పెద్ద అయిన తర్వాత ఏమవుతాడు? ఇది 25 సంవత్సరాల క్రితం ముందు జరిగిన మాట. అప్పట్లో విజువల్ ఇంపేర్డ్ అంటే కొన్ని జాబ్స్ మాత్రమే మనం అనుకునేవాళ్ళం. అంటే ఒక మ్యూజిక్ టీచర్ అనో, స్కూల్ టీచర్ అనో, లేకపోతే ఒక టెలిఫోన్ ఆపరేటర్ అనో. ఈ జాబ్స్ మంచివి కాదని, కానీ చాలా మంచి జాబ్స్ ఆ టైంలో ఇవి, ఎందుకంటే చాలా ప్రొడక్టివ్గా ఉండేవాళ్ళు. అయితే మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉండేవి కాదు. అయితే మా టీచర్ గారు చెప్పినప్పుడు మరి మా పేరెంట్స్, మా మదరు మరి మేము ఎందుకు చదివిస్తున్నాం ఈ బాబుని, చదివించినా పెద్దగా ఉపయోగం లేదంటున్నారే, ఇదేంటబ్బా బాగా చదువుతున్నాడని చెప్తున్నారు,
కానీ చదివినా పెద్ద ఉపయోగం లేదని చెప్తారని చాలా కన్ఫ్యూజన్ అయ్యి మరి నాకైతే గుర్తుంది, మా తల్లి కన్నీరు పెట్టుకుని అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది బాగా ఉండేది ఆ రోజుల్లో. అయితే మరి ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే ఆర్గనైజేషన్స్ లైక్ ఎనేబుల్ ఇండియా, లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ హియర్ ఆల్సో ఇన్ ద లోకలీ మనకి ఇప్పుడు 400కి పైగా 30 సెక్టర్స్ లో మన దివ్యాంగులు మంచి కంప్యూటర్ బేస్డ్ జాబ్స్ చేస్తూ ఉన్నారు. చాలా ప్రౌడ్ అండి ఇది, ఎందుకంటే 400కి పైగా జాబ్స్ అంటే ఈ జాబ్స్ కొన్ని కట్టింగ్ ఎడ్జ్ జాబ్స్ అంటారు ఇంగ్లీష్లో. చాలా ఈ యొక్క నూతన కాలానికి సంబంధించిన ఏఐ ఈ యొక్క రెవల్యూషన్లో ఉపయోగపడే డేటా సైన్స్ జాబ్స్ నుంచి సైబర్ సెక్యూరిటీ జాబ్స్ నుంచి, నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతను సిస్కోలో పనిచేస్తాడు. హీ ప్రొటెక్ట్స్ అవర్ ఇండియాస్ బార్డర్ by preventing cyber security attacks across the border. Visually impaired అండి, totally blind by birth. ఈయనప్పుడు లెవెల్ 4 లెవెల్ 5 ఎస్కలేషన్ ఇంజనీర్గా చేస్తూ ఉన్నాడు. మళ్ళీ చాలా మంది ఆయన మాస్టర్స్ ఇంగ్లీష్ లిటరేచర్ చదివాడు. కానీ ఇప్పుడు మాత్రం మనకు ఈ క్రాస్ బోర్డర్లోంచి వస్తున్న సైబర్ సెక్యూరిటీని ప్రివెంట్ చేయడానికి మెయిన్ వ్యక్తిగా మన సిస్కో కంపెనీలో ఇతను ఉన్నాడు. అదేవిధంగా పర్సన్స్ విత్ ఆటిజం స్పెక్ట్రమ్, people are working as a testers, people are working as a data scientists, as I said. There are visually impaired girls who are actually detecting early breast cancer. మన విజువల్ ఇంపైర్డ్ ఉమెన్ కొంతమంది నేర్చుకుని ఎట్లా అంటే వాళ్ళకి ఎర్లీగానే బ్రెస్ట్ క్యాన్సర్ కేవలం చేతితో టచ్ చేసి ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ని టెస్ట్ చేయడం అనేది మరి మెడికల్ ఫీల్డ్ కూడా వాళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తున్నారు. అదేవిధంగా మనకి మరి 70% ఆఫ్ మన దివ్యాంగులందరూ కూడా రూరల్లో ఉంటారు కనుక ఈ యొక్క గర్వ్సే ప్రోగ్రామ్ ద్వారా ఎనేబుల్ ఇండియా అక్రాస్ 10 స్టేట్స్ ప్లస్ 2 యూనియన్ టెరిటరీస్లో ఇప్పుడు వరకు 20,000 మందిని ట్రైన్ చేయడం జరిగిందండి మన దివ్యాంగుల్ని. అయితే వాటిలో చాలా మంది షాప్స్ పెట్టడం, లేకపోతే ఆ యొక్క లోకల్ ట్రేడ్స్లో ఉండడం. నేను మొన్న యూపీ వెళ్ళాను. యూపీలో ఒక ఆవిడ, షీఈ్ ఎ పర్సన్ ఫిజికల్ డిసబిలిటీ అండి. మరి పాండమిక్ టైంలో పరిస్థితులు బాగోని టైంలో ఆవిడ ఈవెన్ బెగ్గింగ్ చేస్తూ ఉండేది. అయితే ఇప్పుడు ఆవిడే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేసి మరి ఇప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడడం కాకుండా ఆవిడ భర్తకు కూడా తను లోన్ ఇచ్చి ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయించింది. అట్లా మరి అనేక స్టోరీలు ఇక్కడ కూడా మనకు ఉన్నాయి. మన సుమిత్ కానీ మన అందరూ కూడా ఇక్కడ వాళ్ళు చెప్తారు ఆంధ్ర గురించి కానీ, మల్లికార్జున సార్ గారిని అడిగితే చాలా స్టోరీస్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. లోకల్ ట్రేడ్స్ చేస్తూ ఉన్నారు. అయితే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే 30% పైగా ఈ యొక్క 20,000 పీపుల్ ట్రైన్ చేసిన వారిలో ఉమెన్ ఉన్నారు. అదేవిధంగా 10% ట్రైబల్ బెల్ట్స్ ఉన్నారు. అంటే మన వైజాగ్ బెల్ట్ దగ్గర కూడా మనకి ఆదిలాబాద్లో ఉన్నారు. అలాగే మనకు అటు నార్త్లో ఎంపీలో ట్రైబల్ బెల్ట్స్ ఏరియాలో కూడా మరి దివ్యాంగులు ఎంతగానో రాణిస్తూ వస్తున్నారు. కానీ ఇవన్నీ జరగడానికి మనకి కృషి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ నాకు తెలంగాణ గురించి ఆలోచించినప్పుడల్లా నాకు ప్రతిసారి గుర్తొచ్చే విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న లోకల్ డిపిఓస్, డిజబిలిటీ పీపుల్ ఆర్గనైజేషన్స్ చాలా కష్ట పరిస్థితుల్లో నుంచి కూడా మరి రాష్ట్రం అయితే చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. అయితే మరి ఎక్కడ కూడా మరి మన వాళ్ళు వెనక పడిపోకూడదని చెప్పి ఇక్కడ లోకల్గా ఉన్న డిపిఓస్ చేస్తున్న కృషి చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరికీ కూడా మనం గట్టిగా క్లాప్స్ కొడదాం. దేర్ ఇస్ నో జిఎస్టీ అండ్ క్లాపింగ్ అండి, వీ కెన్ క్లాప్. మరి అదేవిధంగా లాస్ట్ మాటగా మరి మనకి సంకల్పం ఎలా చేస్తుంది ఏంటంటే, మరి రెండోదిగా నేను చెప్పింది ఏంటంటే ఈ యొక్క కెరియర్ ఆప్షన్స్ని మనం నేర్చుకోవడానికి నేను చివరిగా మీకు ఒక 5 A's గురించి మాట్లాడి మీకు మరి ఇంకా ప్రోగ్రామ్ చాలా ముందుంది. మీరు అందరూ స్టాల్స్కి వెళ్ళాలి కనుక మొదటి ఏంటంటే అవేర్నెస్, మనకి అవగాహన ఉండాలి. ఇవాళ నేను చెప్పినట్టుగానే మీరు స్టాల్స్కి వెళ్ళి మీకు కావాల్సింది ఏంటి, మీకు నీడ్ని బట్టి అవగాహన తెచ్చుకోవాలి. రెండోదిగా ఆస్పిరేషన్ బిల్డింగ్. మనకి ఆస్పిరేషన్ తెలుగులో ఏమంటారండి? ఆస్పిరేషన్ అంటే మనకి ఇది కావాలి, ఆశాభావం, రైట్? ఆశావాదన. ఓకే, మనం పెంచుకోవాలి. అది మనం ఏం అవ్వాలనుకుంటున్నాం అంటే మనం చూస్తుందే, మన దగ్గర ఉన్న వాళ్ళు మన ముందు మన సీనియర్స్ చేస్తుందే కాకుండా, ఎందుకంటే నేను చదివింది మాస్టర్స్ ఇంగ్లీష్ లిటరేచర్ అండి. మన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గచ్చిబౌలిలో చదివాను. అప్పుడు చదువుతున్నప్పుడు నాకేమంటే తర్వాత ఏం చేయాలంటే ఓన్లీ ఒక లెక్చరర్ గానో పిహెచ్డీ చేయడమో అట్లా అంతవరకే తెలుసు.
కానీ నిజంగా మన మనసులో ఏముంది, మన ఆకాంక్ష ఏంటి అని మనం గుర్తించి దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఆస్పిరేషన్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మూడోది మనకి యాక్సెస్ అనేది చాలా అవసరం. ఇవాళ మీరు చూస్తారు, యాక్సెస్ గురించి మాట్లాడడానికి మీ అందరికీ కొంతమంది తెలిసే ఉంటుంది. హమారీ వాణి ప్లాట్ఫామ్ మీరు వినే ఉంటారు. ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తారా? హమారీ వాణి ప్లాట్ఫామ్ అది హిందీలో, అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఒక నెంబర్కి డైల్ చేస్తే మనం కనెక్ట్ అవుతాం. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఆడియో రూపంలో ఉంటుంది. అలాగే మనం కూడా షేర్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు, మరి మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేయొచ్చు. అది మోడరేటెడ్ ప్లాట్ఫామ్ అండి. అంటే అంతా మనం షేర్ చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ దాంట్లోకి రాదు. మోడరేటర్స్ విని అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి వెరిఫై చేసి దాన్ని అప్లోడ్ చేస్తారు. కాబట్టి మనకి జంక్ అనేది రాదు ఐవీఆర్ సిస్టంలో. మరి నా కోరిక ఏంటంటే ఇక్కడ త్వరగానే అంటే ప్రభుత్వంతో వర్క్ చేసి తెలుగులో కూడా మరి ప్లాట్ఫామ్ని తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మరి ప్రస్తుతానికి అయితే హిందీ ప్లాట్ఫామ్ చాలా మంది మీరు యూజ్ చేస్తూ ఉన్నారు. మరి మీరు కనుక గవర్నమెంట్తో కనెక్షన్స్ ఉంటే మరి ఆ ప్లాట్ఫామ్ని ఎనేబుల్ ఇండియా వీ హ్యావ్ ఇన్ 5 లాంగ్వేజెస్ నౌ. తెలుగులో కూడా కావాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. మీకు మరి ఎవరైనా గవర్నమెంట్ ఎలా వర్క్ చేయాలని కనుక మీరు గైడ్ చేస్తే అది కూడా చేద్దాం. అది మీకు యాక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు కావాల్సిన టైంకి మనకి ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగం. నాలుగవదిగా యాక్ట్. వీ హ్యావ్ టు కీప్ యాక్టింగ్ అని, అంటే మనం అవగాహన తెచ్చుకుని తెలుసుకుని మనం దాని గురించి సాధన చేయకపోతే మనకి రాదు ప్రతిఫలం. కాబట్టి కొంచెం కష్టమైనప్పటికీ మనం సాధన చేయాలి. ఎట్లా అంటే సాధన గురించి చెప్పడానికి మీ అందరికీ తెలుసు, సీతాకోక చిలుక అంటే అందరికి ఇష్టమేనండి. ఇక్కడ ఎవరైనా ఇష్టమైన ఉన్నారా? మరి అది రంగులుగా కనపడుతూ ఎగురుతూ ఉన్నప్పుడు మనం ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతాం చూసిన వాళ్ళకి. మన విజువల్ ఇంపేర్డ్ కూడా అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనం చెప్తూ ఉంటే అప్ప సీతాకోక చిలుకలు ఇక్కడ ఉన్నాయంటే మనకు కూడా ఆ యొక్క ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే వావ్ అంత బాగుంది, ఇక్కడ చాలా గ్రీనరీగా ఉంది అంటున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. అయితే మనకు ఆ సీతాకోక చిలుక లాగా మారడానికి జరిగే ప్రక్రియ చాలా ఇంపార్టెంట్. సీతాకోక చిలుక అవ్వకముందు ఉండే స్థితిని ఏమంటారు తెలుసా? అది ఏ ఇన్సెక్ట్ అంటారు దాన్ని? గొంగళ పురుగును మనం చూసినప్పుడు చీచి అబ్బా దొరదండి, పట్టుకోవద్దు, అంత చీదరగా ఉంటుంది. కానీ మరి పరివర్తన చెందినప్పుడు దాని విలువ వేరు. అయితే ఈ పరివర్తన క్రమంలో ఏం జరుగుతుందంటే అండి, అది గొంగళ పురుగు ఆ యొక్క షెల్స్ని బ్రేక్ చేయడానికి తన వింగ్స్తో చాలా ట్రై చేయాలి. అంతేగాని ఎవరైనా వెళ్ళి నువ్వెందుకు చిన్న జీవి, నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, నేనే నీకు ఈ రెక్కలు, నేను ఈ యొక్క చుట్టూ ఉన్న షెల్ని విరిపేస్తాను, నువ్వు ఎగురు సీతాకోక చిలుకగా అవ్వు అంటే అవ్వలేదు. అది వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తే ఆ యొక్క స్ట్రగుల్ దానికి తెలియదు కనుక ఆ వింగ్స్, ఆ రెక్కలకి బలం సరిపోదు. కాబట్టి మన సాధన అది ఏంటంటే సాధన చేయాలి. మనం నేర్చుకున్న దాన్ని బట్టి కృషి చేసి మనం దానికి ఒక యాక్షన్ రూపంలో తీసుకున్నప్పుడు మాత్రమే మనం లాస్ట్ 5th వర్డ్ విల్ బి ఏబుల్ టు అచీవ్. ఆల్రెడీ మీరు చాలామంది ఇక్కడ అచీవర్స్, కానీ ఇంకా మీరు భవిష్యత్తులో మరి సీతాకోక చిలుకల వలె ఇంకా రంగులు ఇస్తూ చుట్టూ ఉన్న వారికి కూడా ఆ హ్యాపీనెస్ని ఇస్తూ ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క టైంని మీరు ఉపయోగించుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అదేవిధంగా మరి ఎంతో మరి టైం కష్టమైనప్పటికీ విష్ చేసిన గౌరవ పెద్దలు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.